జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. పిల్లికి 7 జన్మలుంటాయని గ్రీకు పురాణ కథ చెబుతుంది. 3 జన్మలు శిక్షణలో, మరో 3 వేటలో గడిచిపోతే చివరి మజిలీ భారీ కీడు తలబెట్టి తన శక్తిని ప్రపంచానికి చాటుతుందట. హమాస్ మాస్టర్ మైండ్ ఆపరేషన్ చీఫ్ మహ్మద్ డైఫ్ జీవితం సరిగ్గా గ్రీకు పురాణ కథలోని పిల్లి లాంటిదే. 4 దశాబ్దాలుగా నిద్రలేని రాత్రులు, రాకెట్ల మోతలు, బాంబు పేలుళ్ల మధ్య రహస్య జీవితం గడుపుతున్న హమాస్ కమాండర్ మహ్మద్ డైఫ్ జీవితం గురించి తెలుసుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. మహ్మద్ డైఫ్ పుట్టు చెవుడు, ఒక చెవి అసలు వినిపించదు. మొసాద్ దాడిలో ఓ కన్ను చూపును కూడా కోల్పోయాడు. గడిచిన 2 దశాబ్దాలుగా డైఫ్ను వేటాడడం కోసం సుమారు 2 డజన్ల ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టింది ఇజ్రాయెల్. ఈ ఆపరేషన్లు విఫలమై చిచ్చర పెడుగుల్లాంటి గూఢచారులను కోల్పోయింది. అయినా డైఫ్ గుట్టు కనిపెట్టలేకపోయింది. డైఫ్ అసలు పేరు మహ్మద్ దాయిబ్ ఇబ్రహీం అల్ మస్రీ. డైఫ్ అంటే అరబిక్ భాషలో సంచారి అని అర్థం. ఒక చోట ఎక్కువ కాలం ఉండకుండా నిరంతరం తన పనుల్లో అన్ని ప్రాంతాలను చుట్టేసే స్వభావం కారణంగా డైఫ్ పేరు స్థిరపడిపోయింది. మహ్మద్ డైఫ్ రోజువారీ దినచర్యలేంటి? ఎక్కడ తల దాచుకుంటాడు? ఎవరితో స్నేహం చేస్తాడు? అతని వద్ద ఉండే ఆయుధం ఏంటి? ఇలాంటి వివరాలు కనుక్కోవడమే మొసాద్కు కష్టంగా మారిందంటే డైఫ్ పాటిస్తున్న కఠిన క్రమశిక్షణ అర్థమవుతోంది. దాడిని పసిగట్టగలిగిన చాతుర్యం, వెంట్రుక వాసిలో తప్పించుకోగల నేర్పరితనం, ఫైరింగ్ ధ్వనితో తుపాకీ మోడల్ కనిపెట్టగల నైపుణ్యం మహ్మద్ డైఫ్ సొంతం. అందుకే 7 సార్లు మొసాద్ పకడ్బందీ ఉచ్చులు వేసినా దొరకకుండా తప్పించుకున్నాడు. ఎక్కువ కాలం చీకటి నేల మాలిగల్లో గడిపే డైఫ్ అక్కడే మొసాద్ను మట్టి కరిపించే వ్యూహాలకు పదును పెడుతుంటాడు. పాలస్తీనా ఉగ్రమూకల యుద్ధ తంత్రాన్ని గుణాత్మకంగా మార్చింది సొరంగ యుద్ధం. ఈ సొరంగ యుద్ధమే ఇజ్రాయెల్ దళాలను ముప్పు తిప్పలు పెడుతోంది. సొరంగ యుద్ధానికి ఆద్యుడు మహ్మద్ డైఫ్. సొరంగాల్లో ఆక్సిజన్ సరఫరా మొదలు ఆహార పదార్థాలు భద్రపరచడం, సొరంగ మార్గాలను కప్పిపుచ్చడంలో పాటించాల్సిన పద్ధతులు, కెమోఫ్లాజ్ విషయంలో కూడా పద్ధతిని పాటించాలని ఆదేశించాడు మహ్మద్ డైఫ్. ఈ కారణంగానే సొరంగాలను కనిపెట్టడం ఇజ్రాయెల్ బలగాలకు కష్టంగా మారింది. డైఫ్ను మట్టుబెట్టడం కోసం మొసాద్ వందల కోట్లు ఖర్చు చేసింది. అయినా ప్రయోజనం కనిపించడం లేదు. త్రుటిలో తప్పించుకుంటున్న డైఫ్ ఎప్పటికప్పుడు తన స్థావరాలు మారుస్తాడనే విషయం మొసాద్కు చాలా ఆలస్యంగా తెలిసింది. ఎవరి మహ్మద్ డైఫ్? ఎప్పుడు హమాస్లోకి ప్రవేశించాడు? ఎక్కడ పుట్టాడు? ఏం చదువుకున్నాడు? ఎన్నేళ్లుగా హమాస్ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషిస్తున్నాడు? ఈ ప్రశ్నలకు జవాబులు దొరకవు. దొరికినవి నిజమో అబద్ధమో కూడా మొసాద్ వేగులకు తెలియదు. నిర్ధారించుకునే యంత్రాంగము లేదు. నిఘా పెట్టాలంటే నిర్దిష్టంగా ఏ కలుగులో దాక్కున్నాడో తెలియదు. చీకట్లో రాయి విసిరినట్లు చేసిన దాడుల్లో డైఫ్ గాయపడి ప్రాణాలతో తప్పించుకుంటున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం డైఫ్ కోసం ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టింది. డజన్ మంది వేగులను పురమాయించింది. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ కోసం నానా పాట్లు పడింది. చివరకు ఓ డెన్లో దాక్కున్నట్లు తెలియడంతో మొసాద్ తన బలగాలను మోహరించి భారీ ఎత్తున దాడులకు పాల్పడింది. తీరా తెలిసిందేమిటంటే ఆ స్థావరంలో ఉన్నది ఓ ఇజ్రాయిలీ బందీ. దీంతో హతాశులైన మొసాద్ తనకు అందించిన సమాచారం శత్రువులు పన్నిన ఉచ్చు అని గ్రహించింది. డైఫ్ దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరాల్లో పుట్టి పెరిగాడు. 1965లో పుట్టినట్లు తెలుస్తోంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఇంతిఫాదా కాలంలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కుటుంబం మొత్తం మృత్యువాత పడింది. పేలుళ్ల ధాటికి ఒక చెవి వినపడకుండా పోయింది. పాలస్తీనా చికిత్సా శిబిరాల్లో కొంతకాలం పాటు గడిపిన డైఫ్ ఇంతిఫాదా కాలంలోని వీధి పోరాటాల్లో పాల్గొన్నాడు. గాయపడిన వారిని తరలించడం, మరణించిన వారిని ఇళ్లకు చేర్చడం లాంటి సహాయ కార్యక్రమంలో తల మునకలై ఉండేవాడు. తర్వాత కాలంలో బాంబుల తయారీ కోసం తప్పించాడు. 1989లో మొదటిసారి అరెస్ట్ అయిన డైఫ్ సుమారు 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపాడు. జైలు నుంచి విడుదల కాగానే వెస్ట్ బ్యాంక్ వెళ్లి అల్ ఖసం బ్రిగేడ్ ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొన్నాడు. 1993లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో అల్ ఖసం బ్రిగేడ్ ఫీల్డ్ కమాండర్ ఇమాద్ అకిల్ హతమయ్యాడు. మరికొద్ది రోజుల్లో తన గురువు యహ్యా అయేష్ కూడా మరణించడంతో తన 2 సహచరుల హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో గాజాకు వచ్చి తన కొత్త ఆపరేషన్లను మొదలుపెట్టాడు. తన గురువు యహ్యా అయేష్ ఆత్మాహుతి దళాలను తయారు చేయడంలో దిట్ట.
అయితే డైఫ్ ఆత్మాహుతి దళాలు అక్కర్లేదనే నిర్ణయాన్ని తీసుకున్నాడు. శత్రువును చంపేందుకు మనం చనిపోవడం ఎందుకు అనే నైతిక అంశాన్ని ముందుకు తెచ్చాడు. దాడులకు దిగితే గుక్క తిప్పుకోకుండా వరుస దాడులను చేయాలనేది డైఫ్ మిలిటరీ సూత్రం. దీంతో యహ్యా మరణం తర్వాత పాలస్తీనా ఉగ్ర సంస్థల్లో ఆత్మాహుతి దళాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2002లో అల్ ఖస్సమ్ బ్రిగేడ్ చీఫ్ సలాద్ షెహాదే మరణం తర్వాత డైఫ్కు బ్రిగేడ్ బాధ్యతలు అప్పగించారు. 1980 నుంచి హమాస్ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్న డైఫ్ స్వతహాగా జీవశాస్త్ర విద్యార్థి. గాజా యూనివర్సిటీలో ఇస్లామిక్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అక్టోబర్ 7వ తేదీన జరిగిన దాడిలో ఒకేసారి ఏకమొత్తంలో 3000 రాకెట్లను ప్రయోగించాలనే పథకం డైఫ్ రచించిందే అంటారు నిపుణులు. జెరూసలేంలోని అల్ అక్సా మసీదుపై దాడి జరిగిన వెంటనే గాజాలో మాటు వేసి ఉన్న హమాస్ శ్రేణులకు తన సందేశాన్ని పంపాడు డైఫ్. ఒకేసారి దాడికి దిగాలని సూచించాడు. మీకు ఏ వాహనం దొరికినా అందిపుచ్చుకుని వెళ్ళండి, చివరికి గాడిద అందుబాటులో ఉన్నా కూడా దాడిలోకి వెళ్ళిపోండి, ఇది చరిత్రాత్మకమైన దాడి అంటూ సందేశం పంపాడు డైఫ్. హమాస్ వర్గాల్లో ది ఇంజనీర్ పేరు గడించిన యహ్యా అయేష్ బాంబుల తయారీలో నిపుణుడు. మెరిక లాంటి స్వభావం ఉన్న డైఫ్ను కనిపెట్టిన యహ్యా అయేష్ తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. పేలుడు పదార్థాల తయారీలో తర్ఫీదు ఇచ్చాడు. 1996లో ఇజ్రాయెల్ దళాల కోవర్ట్ ఆపరేషన్లో యహ్యా అయేష్ హతమయ్యాడు. ఆ తర్వాత ఆయుధ తయారీ రంగాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు డైఫ్. హమాస్ మిలిటరీ విభాగం బాధ్యతలు 2002లో తన చేతికి వచ్చాక యుద్ధ తంత్రాన్ని గుణాత్మకంగా మార్చాడు. శత్రువును మట్టి కరిపించాలనే కొత్త సూత్రాన్ని బలగాలకు నూరిపోశాడు డైఫ్. ఈ కారణంగానే గడిచిన 2 దశాబ్దాల కాలంలో హమాస్ యుద్ధ విద్యల్లో మార్పు వచ్చింది. దాడుల పద్ధతి పూర్తిగా మారింది. ఆయుధ వినియోగంలో ఆధునికత చేరింది. సాంకేతికత జోడింపు మొదలైంది. అయితే డైఫ్ స్వతహాగా ఎలాంటి అధునాతన కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, శాటిలైట్ ఫోన్లను పొరపాటున కూడా వాడడు, ముట్టుకోడు. ఈ కారణంగానే ఇజ్రాయెల్ దళాలకు, మొసాద్ నిఘా విభాగాలకు డైఫ్ ఆచూకీ కనిపెట్టడం సవాలుగా మారింది. సుమారు 7 సార్లు జరిగిన దాడిలో ఓ కన్ను చూపును కోల్పోయాడు. ఎడమ మోకాలి చిప్ప పూర్తిగా దెబ్బతింది. కుడి చేతివేలు పనిచేయకుండా పోయాయి. హమాస్ నాయకత్వం వెంటనే డైఫ్కు అత్యాధునిక చికిత్స ఇప్పించింది. అయితే అవిటితనం మాత్రం పోలేదు. యుద్ధ విద్యల్లో చురుకుదనము తగ్గలేదు. 2014లో డైఫ్ స్థావరంపై ఇజ్రాయెల్ బలగాలు పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో డైఫ్ భార్య విదాత్తో పాటు నెలల పసికందు చనిపోయింది. దాడి జరిగిన సమయంలో డైఫ్ అక్కడ లేడు. 2000 నుంచి 2004 మధ్యకాలంలో జరిగిన 4వ ఇంతిఫాదా కాలంలో ఇజ్రాయెల్పై జరిగిన అన్ని దాడుల్లో డైఫ్ పాత్ర ఉంది. గాజాలో తయారు చేసిన రాకెట్లను మొదట డైఫ్ పరీక్షించిన తర్వాత 4వ ఇంతిఫాదాలో వాడారు. రాకెట్ల రేంజ్ను పెంచడం కోసం డైఫ్ నిరంతరం శ్రమించాడు. ఇజ్రాయెల్ మిలిటరీ బేస్లను సమీపంలో విరుచుకుపడేలా రాకెట్ల రేంజ్ పెంచడంలోనూ డైఫ్ విజయవంతమయ్యాడు. 2వ ఇంతిఫాదా ప్రయత్నాల్లో ఉన్నప్పుడే ఇజ్రాయెల్ బలగాలు హెలికాప్టర్పై నుంచి దాడి చేశాయి. ఈ దాడిలో డైఫ్ డ్రైవర్ హతమయ్యాడు. తీవ్రంగా గాయపడిన డైఫ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. డైఫ్ బహిరంగ జీవితంలోకి రాడు. వీలైనంత మేర కుటుంబానికి దూరంగా ఉంటాడు. హమాస్ పొలిటికల్ లీడర్షిప్లో సైతం వేగుల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటాడు. ఎలాంటి ప్రచార ఆర్భాటాన్ని కోరుకోని డైఫ్ ప్రతికూల పరిస్థితులను సైతం దానికి అనుకూలంగా మలుచుకోవాలనే యుద్ధ సూత్రాన్ని పాటిస్తాడు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వాడకపోవడం, ఫోన్లు వాడకపోవడం వల్ల డైఫ్ను ట్రాక్ చేయడం మొసాద్కు అత్యంత అసాధ్యంగా మారింది. మొత్తంగా ఇటీవల ఇజ్రాయెల్పై జరిగిన రాకెట్ దాడిలో డైఫ్ టోటల్ కమాండర్ పాత్ర పోషించాడని అంతర్జాతీయ పత్రికలు కథనాలు రాస్తున్నాయి. దాడి జరిగిన పద్ధతి, తీవ్రతను చూస్తే ఖచ్చితంగా డైఫ్ ఉన్నాడంటారు ఇజ్రాయెల్ వ్యవహారాల నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.